అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరణం గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుండి నా సొంత మాటలు కాదు, ఒక 4-5 విషయాలు చెప్తాను, దయచేసి గమనించండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి మరణం గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఇదే నెమ్మది. ఒక్క నిమిషం అండి. 18వ వచనం, క్షమించండి, 18వ వచనం 28వ అధ్యాయం. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు అనేది మనం చూస్తాం. కాబట్టి భూజనులు ఎలాంటి వారంట? మరణముతో నిబంధన చేసుకునేటటువంటి వారంట ఈ భూజనులు కదా. భూజనులు మరణముతో నిబంధన అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా కనుక మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది కదా. మరణం అంట ఏం చేస్తూ ఉంది? కిటికీలు ఎక్కుతుందంట, మన నగరుల్లో ప్రవేశిస్తుంది. కారణం ఏంటిదంటే మనం ఇందాక చూసాం యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో ఏం చూసాం? మరణముతో వారు, పాతాళముతో వారు ఒడంబడిక చేసుకున్నారు, నిబంధన చేసుకున్న కారణం చేత ఆ మరణం అనేటటువంటిది వీధులలో ప్రవేశిస్తూ ఉంది, నగరంలో ప్రవేశిస్తూ ఉంది, కిటికీలెక్కి గృహాలలో ప్రవేశిస్తూ ఉంది. తద్వారా మరణము అనేటటువంటిది చూడనటువంటి గృహమే లేదు. ఓసారంట ఒక వ్యక్తికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఎంతమంది దగ్గరకు తీసుకుని వెళ్ళినా తగ్గటంలే. దినదినము మరణానికి చేరువవుతా ఉన్నాడు, చనిపోవటానికి చేరువవుతా ఉన్నాడు. అందుకని వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే ఒక సాధువు దగ్గరికి వెళ్ళారంట. సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా మా అబ్బాయి మరణ స్థితిలో ఉన్నాడు, నీవు రాయ్యా, నువ్వు వస్తే బాగవుతాడు అంటే సరే అన్నాడంట. సరే అని వచ్చాడు. వచ్చి చూశాడంట. చూసి పరిస్థితి అంతా గమనించి ఆయన ఒకటి చెప్పాడంట, నాకు ఒక వస్తువు కావాలా, ఆ వస్తువు కనుక మీరు తీసుకొస్తే నేను బాగు చేస్తాను, మరణ పడక నుంచి లేవనెత్తాను అన్నాడంట. ఏంటయ్యా చెప్పు, అది ఎంత, ఎక్కడి నుంచి, కొండ మీద ఉన్నా సరే మేము తీసుకొస్తామయ్యా అని చెప్పి అన్నారంట. అంటే ఆయన అన్నాడంట, మరణము లేనటువంటి గృహములో నుండి అన్నీ ఏంటది, అన్నీ ఇవి మనం తాలింపులు వేస్తాం, ఏంటవి, ఆవాలు తీసుకొని రండి అన్నాడంట. మరణము లేని గృహములో నుండి అన్ని ఆవాలు తీసుకొని రండి అన్నాడు. వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగారంట. ఏ ఇంటికి వెళ్ళినా మా తాత చచ్చిపోయాడు, లేదా మా నాయనమ్మ చచ్చిపోయింది, లేకపోతే అదిగో ఆ అబ్బాయి చచ్చిపోయాడు, ఇటు ఇది చనిపోయి, ప్రతి ఇంటిలో మరణం, ప్రతి ఇంటిలో మరణం. మరణము లేనటువంటి గృహమే లేదు కదా. ఆయన చెప్పాడంట, బాగు చేయటం కష్టమయ్యా అని. బాగు చేయటము కష్టం. కాబట్టి మరణముతో నిబంధన చేసుకుంటూ వచ్చారు. ఆ కారణం చేత ఆ మరణము కిటికీలు ఎక్కుతుంది, వీధుల్లో ప్రవేశిస్తూ ఉంది, నగరంలోకి ప్రవేశిస్తూ ఉంది అనేటటువంటి మాట మనము అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా కనుక మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం గమనిస్తే, కాబట్టి ఆ పిల్లలు
రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలు. కాబట్టి అట్టి మరణానికి లోనవుతా ఉన్నటువంటి జీవితాల్లో నుండి నన్ను విడిపించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యి ఏం చేశాడు? మరణము యొక్క బలము గలవానిని దేని చేత నశింపజేస్తాడంట? చూడండి ఎంత విచిత్రమైన మాట, ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. మరణము యొక్క బలము గలవానిని మరణము చేతనే చేస్తాడంట కదండి. ఎంత విచిత్రం! మరణము చేత నశించబడతా ఉంది కదా. మరణము చేత నశించబడతాం. మరణము యొక్క బలము గలవానిని మరణము చేత నశింపజేయుటకును తర్వాత జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును కదా. ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే మరణము చేత నశింపబడజేయబడతా ఉంది. తద్వారా మరణ భయమే లేకుండా ప్రభు నన్ను చేస్తూ ఉన్నాడు అనే మాట. కాబట్టి విచిత్రమైనటువంటి మాట మరణము గురించి. తర్వాత 4వదిగా కనుక మనం గమనిస్తే యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. 25వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూస్తే మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును కదండి. కాబట్టి మరణాన్ని ఎట్లా నశింపజేస్తాడంటే మరణం ద్వారా ఎలా నశించబడబోతా ఉందంటే ఆయన మృంగివేయటం ద్వారా. అందుకే మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా కదా. మరణాన్ని ఆయన మృంగివేయటం ద్వారా అంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన మరణములో పాలు పంపులు పొంది 3వ దినాన తిరిగి పునరుత్థానుడై లేవటము ద్వారా మరణపు ముళ్ళు విరిచివేసినట్లుగా లేదా మరణాన్ని ఆయన సంపూర్ణంగా మింగివేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరణాన్ని ఓడించినట్లుగా. కాబట్టి అక్కడ 4వ మాట ఏంటిదంటే ఆ మరణము మృంగివేయబడతా ఉంది అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు, చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోను కదండి. ఎలాంటి మాట అండి ఇది! మరణం దొరకదంట. మరణం ఒకవేళ మరణించాలని వెళ్తే ఏమవుతుందంట? మరణం పారిపోద్దంట. ఈనాడు మరణం ఎంత సులువో తెలుసా అండి? చిన్న పిల్లోడు పుట్టినప్పుడు పిల్లోడిని చంపాలంటే ఏం చేస్తారండి? చిన్న వడ్డగింజ నోట్లో పడేస్తారు కదా, చనిపోతారు. అంత అల్పమైనటువంటి ప్రాణం అండి మనది. అలాంటి మరణము అంటే మరణము అంత పొంచి ఉంది. అలాంటి మరణాన్ని వెతుకుతా ఉంటే, ఓ మరణమా రా నాకు, ఓ మరణమా రా నాకు అంటే అదేమవుతుందంట? పారిపోతుందంట. మరణమే దొరకదంట. మరణం దొరకకుండా పారిపోతూ ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా కనుక మనం చూస్తే ఈ మరణం ఏంటి అంటే ఇందాక మనం చదువుతూ వచ్చాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం చూస్తూ వచ్చాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఏమండి చూడండి, అదే మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి,
రెండవ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. చూడండి, అదేనా? కాదు. ఇందాక మరణము ఒక మాట చదివామండి, అది మరలా మర్చిపోయాను అది. సరే, 15వ అధ్యాయము 26వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26. కడపట నశింపబడజేయు శత్రువు మరణం. కాబట్టి మరణం ఏం చేయబడుతుందంటే నాశనము పొందబోతాం. మరణం నాశనము పొందబోతాం. అందుకే మనం చదువుతూ వచ్చాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడేది ఏంటంటే ఆ యొక్క క్రూరముఖము మరణము కూడా అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పడవేయబడతాం. కాబట్టి కొని తెచ్చుకున్నటువంటి మరణం, ఆదాము చేసినటువంటి పొరపాటు ద్వారా తీసుకొని రాబడినటువంటి ఆ మరణము కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఓడించబడి లేదా మృంగివేయబడి ఆ మరణము తిరిగి పాతాళములో ప్రవేశిస్తూ ఉంది అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయనకు మృత్యుంజయుడు అనేటటువంటి పేరుగా మనం చూస్తాం. అందుకే